తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం నుండి శ్రీమతి లతాబొట్ల గారు. మేడం నమస్కారం. నమస్తే ముఖేష్ గారు. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. చాలామంది చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంత చేసుకోలేని వాళ్ళు ఉంటారు. స్తోమత ఉన్న వాళ్ళు 9 రోజుల పాటు యథావిధిగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది స్తోమత లేని వాళ్ళు 9వ రోజు ఏదో చేయాలనుకుంటారు. ఇలా కొంతమంది చేయలేని వారు, చేసేవారు ఏ జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి, ముఖ్యంగా ఏ నామాలు జపించాలి, ఈ పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఇంతకీ ఈ పూజ ప్రాసెస్ ఎలా చేయాలంటారు? చాలా చక్కగా అడిగారండి. ముందు వారాహీదేవి అనగానే మన సకల కోరికలు నెరవేరుస్తుంది తల్లి. కార్యసిద్ధి కూడా జరుగుతుంది, మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. ముందు ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా గుప్త నవరాత్రులు. ఎవరైతే అమ్మవారి ఉపాసకులు ఉండేవారో, అమ్మవారి సాధకులు ఉండేవారో వాళ్ళందరూ కూడా ఈ గుప్త నవరాత్రులు అనేవి చాలా ఏళ్ళగా ఆచరిస్తూనే ఉంటారు. కానీ ఇది ఎప్పుడైతే బాగా అవేర్నెస్ వచ్చేసిందో, సమాజంలో అందరికీ తెలిసిందో, ప్రతి ఒక్కరు కూడా గుప్త నవరాత్రులు చేయటం మొదలుపెట్టారు. ముందుగా గుప్త నవరాత్రులు చేసేది ధర్మ మార్గంలో నడవాలి. ఎందుకంటే వారాహి మాత ఎవరు? ఆవిడ సేనాధ్యక్షురాలు. దుర్గాదేవికి ముందు నిలబడి శుంభ నిశుంభల్ని వధించడానికి ముందు నిలబడింది వారాహిదేవి. అలాగే మన జీవితంలో మనకి ఎదుగుదల కావాలన్నా, నరదృష్టి తొలగాలన్నా, అలాగే కార్యసిద్ధి కలగాలన్నా, మనం అనుకున్న పని నెరవేరాలన్నా ఈ నవరాత్రులను చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం కూడా ఈ నవరాత్రులను చేస్తారు. ముఖ్యంగా ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఉపాసకులు కానీ సాధకులు కానీ రాత్రి 9 తర్వాత చేస్తారు. ఓకే. మామూలుగా పిల్లలతో ఫ్యామిలీలో ఉన్నాం మేము, మా వల్ల కాదు ఈ రాత్రిపూట పూజ అనుకునే వాళ్ళందరూ కూడా ఇది సాయంత్రం పూట 7 నుంచి 8 లోపల చేసే పూజ. ప్రతిరోజు సాయంత్రం కూడా వారాహి మాత ఫోటో పెట్టుకోవాలి, చక్కగా ఎర్రని పుష్పాలు తెచ్చి పెట్టుకోవాలి, ఎర్రని గాజులు అమ్మవారికి పెట్టాలి, బెల్లం పానకంలో యాలుకలు వేసి నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఆ నైవేద్యము. అలాగే అమ్మవారి యొక్క నామాలు, ఏ నామాలు చదవాలి, అలాగే కార్యసిద్ధికి ఏ స్తోత్రం చదవాలో కూడా చెప్తాను. ఈ 9 రోజులు ఆచరిస్తాను అనేవారు మాత్రం ప్రతిరోజు అంటే 7 నుంచి 8 వరకు మీరు పూజ చేసుకున్నా కూడా 9 నుంచి సాధన చేయాలి, అంటే మంత్ర జపం చేయాలి. అమ్మవారి యొక్క శక్తిని మనం ప్రకృతిలో నుంచి తీసుకోవాలి. ఈ గుప్త నవరాత్రులు అనేవి చాలా బాగా మన కామాఖ్యలో, అలాగే కాళీ దాంట్లో కోల్కతాలో, అలాగే వైష్ణోదేవి దగ్గర కూడా అక్కడ చాలామంది అమ్మవారు సాధకులు ఉపాసకులు కూడా వీటిని ఆచరిస్తారనమాట. తర్వాత చాలా శుచి శుభ్రం అవసరం అమ్మవారి దీక్ష చేపట్టేటప్పుడు. అంటే ఈ 9 రోజులు ఒక మాల దీక్షతో చేయాలనుకునే వాళ్ళు వేరు, లేదు మా వల్ల ఇవన్నీ అవ్వవు, మేము ఊరికే అమ్మవారికి దీపం పెట్టుకుంటాము, రోజు నామాలు చదువుతాము, మా వల్ల ఇంతే అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా అమ్మవారికి దీపం పెట్టుకొని ఎర్రని పుష్పాలతో పూజించి పానకం నేను చెప్పినట్టు పెట్టుకొని ఈ 12 నామాలు చదువుకోండి. ఆ 12 నామాలు చెప్తాను. ఓకే, తప్పకుండా మేడం. ఆ 12 నామాలు ఒకసారి వివరించండి. ఓం పంచమ్యే నమః, ఓం దండనాథాయే నమః, ఓం సంకేతాయ నమః, ఓం సమేశ్వర్తే నమః, ఓం సమయ సంకేతాయే నమః, ఓం వారాహ్యే నమః, ఓం పోత్రిణ్యే నమః, ఓం శివాయే నమః, ఓం వార్తాళ్యే నమః, ఓం మహాసేనాయ నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వరాయ నమః, ఓం ఆర్గ్నే నమః. ఇది శ్రీ వారాహి 12 నామావళి సంపూర్ణం. ఈ 12 నామాలతో చక్కగా పూజించి ఎర్రని దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టినా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇది ముఖ్యంగా నరదృష్టి తొలగడానికి, అలాగే మనలోని నెగిటివిటీ పోవడానికి, అమ్మవారి యొక్క శక్తి ప్రకృతి నుంచి స్వీకరించడానికి కూడా ఈ పూజ బాగా పనిచేస్తుంది. కార్యసిద్ధి మంత్రం చెప్తాను తప్పకుండా. అంటే ఏ మంత్రం జపం చేయాలి ఇవి చదివిన తర్వాత అని అందరు అడుగుతూ ఉంటారు. కార్యసిద్ధి వారాహి మంత్రము ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవి నమః. మరొకసారి చెప్తాను.
ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహిదేవి నమో నమః. నమః అనైనా అనొచ్చు, నమో నమః అనైనా అనొచ్చు. ముఖ్యంగా అమ్మవారికి నామాలు ఎలా చదవాలి, ఏ నామం చదవాలని చాలా చక్కగా వివరించారు మేడం. ముఖ్యంగా అమ్మవారికి దీపాలలో ఏ దీపం అంటే బాగా ఇష్టం, ఆ దీపం పెట్టడం ద్వారా కూడా కలిగే ఫలితాలు ఏంటంటారు? అమ్మవారికి కంద దీపం అంటే చాలా ఇష్టం. కందతో దీపం వెలిగిస్తారనమాట. ఆ కందని చక్కగా కోసి మధ్యలో ఇలా మనము ఈ చక్రం ఆకారంలో చేసుకొని అందులో దీపం పెట్టుకోవచ్చు. మొదటి రోజు పంచమి రోజు కంద దీపంతో మొదలు పెట్టవచ్చు. పంచమి రోజు కంద దీపం పెట్టడం వల్ల మనకి సంపద పెరుగుతుందన్నమాట. ఎస్. తర్వాత మనకి కొబ్బరి దీపము అంటే ఆ, ఏ పూజలోనైనా కొబ్బరికాయ చాలా విశేషమైనది. అవును. మనకి ఎటువంటి ఎనర్జీస్ ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేసేది కొబ్బరికాయ అన్నమాట. ఓకే. అందుకని కొబ్బరికాయ దీపం, నారికేల దీపం అని కూడా అంటాం. Yes. ఆ దీపం పెట్టాలన్నమాట. అది పూర్ణ బలం చేకూరుస్తుంది మనకి. ఓకే. ఆ, అలాగే మూడో రోజు పంచగవ్య దీపము, ఆవు మూత్రము, గోమయము రెండు కలిపి దాంతో తయారైన పవిత్ర దీపం అన్నమాట. ఎస్. మనకి పంచగవ్య దీపాలను దొరుకుతున్నాయి బయట. ఓకే. అవి తెచ్చి అందులో దీపం పెడితే మంచిదన్నమాట. ఎస్. ఇక నాలుగో రోజు జలదీపము. జలదీపంలో కూడా అంటే వాటర్ వేసి ఎస్. అందులో కూడా మనం వెలిగించితే వెలిగే ఉన్నాయి. ఓకే. ఫ్లోటింగ్ క్యాండిల్స్ అని ఉంటాయి. ఎస్. అలాంటివి కూడా మనం వెలిగించవచ్చు. ఓకే. జలదీపము నీటి ఆధారంగా వెలిగించే దీపం అన్నమాట. ఎస్. అంటే మన నదులకి, పవిత్ర నదులకి ఎంతో శక్తి ఉంటుందన్నమాట. అవును. అందుకే ఈ జలదీపం అన్నమాట. ఎస్. తర్వాత పిండి దీపము, వరిపిండి బెల్లంతో కలిపిన పిండి దీపము ఐదో రోజు. తర్వాత ఐశ్వర్య దీపము, రాళ్ళుప్పుపై వెలిగించే దీపం. ఎస్. ఇది చేయటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. రాళ్ళుప్పు మీద మట్టి ప్రమిద పెట్టి వెలిగించే దీపం. ఓకే. తర్వాత బెల్లం దీపం, బెల్లం తీసుకొని దాన్ని కూడా సర్కిల్లా చేసి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసి దీపం వెలిగించవచ్చు. ఓకే. బెల్లం ముక్కపై వెలిగించే దీపం అన్నమాట. ఓకే. ఇది కూడా మనకి ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎస్. నవధాన్యాల దీపం, నవధాన్యాలు కూడా నవగ్రహాల అనుకూలత కోసము నవధాన్యాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లో చక్కగా పేర్చుకొని దాని మీద మట్టి ప్రమిద పెట్టి వెలిగించాలి. ఎస్. అది గ్రహానుకూలత జరుగుతుందన్నమాట మనకి. తర్వాత కూష్మాండ దీపం తొమ్మిదో రోజు, గుమ్మడికాయతో వెలిగించే దీపాన్ని కూష్మాండ దీపం అంటారు. ఓకే. ఆ దీపాన్ని తొమ్మిదో రోజు వెలిగిస్తాము. ఈ దీపం విశేష ఫలితాన్ని ఇస్తుంది, మన యొక్క నెగిటివిటీని తొలగిస్తుంది, మన యొక్క ఆరా కూడా క్లెన్స్ చేస్తుంది. ఓకే. ఇక ఆఖరి రోజు అంటే మనకి అష్టమి తిథితో అయిపోతుంది అనమాట. అవును. ఆ రోజు మళ్ళీ కంద దీపం పెట్టుకోవచ్చు. ఎస్. సో దీని ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. తప్పకుండా మంచి ఫలితాలు పొందవచ్చు. రోజు అమ్మవారి దగ్గర పెట్టుకొని ఎస్. అమ్మవారి యొక్క స్తోత్రము 12 నామాలు జపిస్తూ అమ్మవారి యొక్క మంత్ర జపం చేయటం వల్ల మనకి కార్య సాధన కూడా జరుగుతుంది. ఎస్. ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఏ నామాలు జపించాలి, దాని తర్వాత రోజు దీపం ఎలా పెట్టాలని చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.